బ్రదర్ ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా నిన్న వర్కింగ్ డేలోకి అయితే ఎంటర్ అయిపోయింది. శనివారంతో పోల్చుకుంటే ఆదివారం కాస్త డ్రాప్స్ ఎక్కువగానే కనిపించాయి. కానీ ఆదివారంతో పోల్చుకుంటే వర్కింగ్ డేలో మాత్రం ఈ సినిమాకి అయితే చుక్కలు కనిపించాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇటు నార్త్లో కానీ కర్ణాటక, కేరళ, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్లో చూసుకుంటే సినిమాకి మాత్రం నిజంగా చుక్కలు కనిపించాయని చెప్పాలి. మామూలుగా RRR సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. నార్త్లో రామ్ చరణ్కి జన నీరాజనాలు పట్టారు. ఆయనకి ఎక్కడ లేని స్టార్డమ్, ఫ్యాన్ బేస్ వచ్చిందని చెప్పారు. కానీ ఆచార్య సినిమా, గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్లో చూసుకుంటే మాత్రం ఆయన రేంజ్ ఏంటో తెలుసుకోవచ్చు. కానీ పెద్ద సినిమాకి దానికి పూర్తి రివర్స్లో ఉంది. కనీసం ఒక ఫ్లాప్ సినిమాలకు వచ్చిన రేంజ్ కలెక్షన్స్ కూడా రాలేదు. ఈ సినిమాకి చూసుకుంటే మిక్స్డ్ టాక్ ఉందా లేదంటే పాజిటివ్ టాక్ ఉందా అసలు ఏంటి అనేది కూడా తెలియలేదు. ఎందుకు తెలియలేదంటే అసలు ఎక్కడా కూడా నెగిటివ్ రివ్యూలు అనేవి లేకుండా చూసుకున్నారు. ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ ఎక్కడ చూసినా కూడా కాపీ రైట్స్ అయితే వేశారు ఈ సినిమాకి. మొత్తంగా వేసి అందరినీ బెదిరించే ప్రయత్నం చేశారు. లాస్ట్కి బుక్ మై షోలో కూడా ఆ రేటింగ్స్ అన్నవి కానీ ఏమీ లేకుండా మొత్తం డిజబుల్ చేసి మొత్తం మూసి పెట్టేసుకున్నారు. అంత భయం ఏంటో మనకు అర్థం కాదు. కంటెంట్ మీద నమ్మకం ఉంటే, కంటెంట్లో నిజంగా దమ్ముంటే, కంటెంట్లో పవర్ ఉంటే, మీ పైన మీకు నమ్మకం ఉంటే ఎందుకంత భయం? అసలు ఒక ఛానల్లో రివ్యూయర్లు చూసి సినిమాకి చూడకుండా ఆగిపోతారు అనుకోవడం మీ భ్రమ మాత్రమే. ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళకి ఆ స్ట్రైకులు వేయడం అలాంటివి చేయడం వల్ల ఇంకా ఏంటంటే సినిమా పైన ఒక పీక్ నెగిటివిటీ అయితే కనిపించింది. అంటే పైకి కనిపించకపోయినా సోషల్ మీడియాలో ఈ సినిమా పైన ఎక్కడ కనిపించకపోయినా కూడా ఓవరాల్గా జనాలకు అర్థమైపోయింది, ఓహో సినిమాలో కంటెంట్ లేనట్టుంది, ఈ నిజాలు చెప్తే ఇలా స్ట్రైకులు వేసి బెదిరిస్తున్నట్టున్నారు అని ఒక ఏమంటారు దాన్ని, అదైతే ప్రజల్లోకి వెళ్ళిపోయిందనమాట. కాబట్టి ఈ సినిమా పైన కనిపించని నెగిటివిటీ అయితే ఉంది. దానివల్ల కూడా డ్రాప్స్ అనేవి చాలా గట్టిగా పడ్డాయి. 5వ రోజు చూసుకుంటే ఈ సినిమాకి 75% వరకు డ్రాప్స్ కనిపించాయి. 23 to 25% వరకు మాత్రమే ఆక్యుపెన్సీ కనిపించింది. నార్త్లో అసలు ఇంకా వద్దులేండి, మామూలుగా RRR గ్లోబల్ స్టార్ రేంజ్ కలెక్షన్లు అని చెప్పుకోవడానికి లేదు. గట్టిగా మాట్లాడితే ఒక డెబ్యూ హీరో కలెక్షన్లు కూడా రాలేదు నార్త్లో. ఇక తమిళనాడు అంటే దాన్ని వదిలేయండి, మన సినిమాలు వాళ్ళు ఎలాగో చూడరు, వాళ్ళ సినిమాలు మాత్రం మనం ఎగబడతాం. ఇంకా గట్టిగా చెప్పాలంటే మన సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళ సినిమాలు వచ్చినా కూడా మనం వాళ్ళ సినిమాలు మాత్రమే చూస్తాం. కానీ వాళ్ళు వాళ్ళ సినిమాలు ఉన్నా వాళ్ళ సినిమాలు లేకపోయినా ఏదైనా సరే మన సినిమాలు మాత్రం అస్సలు పట్టించుకోరు. సో తమిళ ఒక విషయాన్ని పక్కన పెట్టేస్తే కేరళ అయితే అసలు మొదటి రోజు నుంచి చిల్లర వచ్చింది. ఏంటి 8 లక్షలు 9 లక్షలు, ఆ జరిగిన బిజినెస్ ఏంటి, ఆ వస్తున్న కలెక్షన్లు ఏంటో, అసలు ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్కి తగ్గ కలెక్షన్లు. గట్టిగా మాట్లాడితే మరి చాలామంది హీరోలకి అక్కడ మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది, మంచి స్టార్డమ్ కూడా ఉంది. ఆ వాటన్నిటితో పోల్చి చూసుకుంటే ఈ పెద్ద సినిమా కనీసం టాప్ 20లో కూడా లేదు. అంత దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. నిన్నైతే కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయింది. ఇక ఈ సినిమాకి నిన్నటితోనే లాస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫైనల్ రన్ కూడా కంప్లీట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక కర్ణాటకలో చూసుకుంటే 15 కోట్ల వరకు బిజినెస్ అయితే జరిగింది. ఇప్పటి వరకు 8 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇంకా ఈ సినిమా 8 కోట్ల వరకు కలెక్షన్స్ అయితే రాబట్టాలి. 7 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాలి. నిన్న వర్కింగ్ డేలో మాత్రం అక్కడ కూడా ఈ సినిమాకి చుక్కలు కనిపించాయని చెప్పొచ్చు. ఇక ఓవర్సీస్ సంగతి మనం చెప్పనవసరం లేదు, ఎన్నిసార్లు చెప్పినదే. అయితే మూవీ టీం మాత్రం ఎవరో నెగిటివిటీ చేశారు, ఎవరో ట్రోల్ చేశారు అని ఇంకా ఎవరి మీద పడి ఏడుస్తున్నారు. నిన్న జగపతి బాబు గారు చూసుకుంటే రివ్యూయర్స్ అందరికీ పెద్ద థ్యాంక్స్ అని చెప్పి, ఈయన ఇచ్చిన బిల్డప్కి సినిమాలో ఆయనకు వచ్చిన సీన్స్ కానీ ఆ కంటెంట్ కానీ ఓ దండం అని చెప్పాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెగ హైపు లేపాడు. గట్టిగా మాట్లాడితే రీఎంట్రీ తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్లో ఇది టాప్లో ఉంటుంది అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఇంతకంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్న సినిమాలు చాలా వచ్చాయనే సినిమాలు. శ్రీమంతుడు కావచ్చు, నాన్నకు ప్రేమతో కావచ్చు, లెజెండ్లో విలన్గా చేసిన క్యారెక్టర్ కావచ్చు, గొప్ప గొప్ప క్యారెక్టర్లు చేశాడు. అసలు జనాలకి కొద్ది కాలం పాటు గుర్తుండిపోయే సినిమాలు అయితే చేశాడు. మరి పెద్ద సినిమాలో ఆయనకి ఏం కనిపించిందో మనకైతే తెలీదు. కానీ ఆయన ఒకవేళ చేసి ఉండొచ్చు, సినిమాలో ఇంకా ఎక్కువ లెంత్ ఉండే క్యారెక్టరే చేసి ఉండొచ్చు. కానీ సినిమాలో ఆ సీన్లన్నీ మొత్తం లేపేశాడు. అయినా కూడా ఆయన ఇంకా డబ్బా కొడుతూనే ఉన్నాడు. నిన్న చూస్తే రివ్యూయర్స్ అందరికీ, బ్యాడ్ రివ్యూస్ రాసిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అంట. ఎవడు నెగిటివిటీ చేస్తున్నాడు? మొత్తం అన్నింటినీ మూసేసుకున్నారు కదా. యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ ఎక్కడ ఏమీ లేవు. చివరాఖరికి బుక్ మై షోలో కూడా రేటింగ్స్ కానీ, కామెంట్స్ కానీ అసలు ఏమీ లేకుండా మొత్తం షట్ డౌన్ చేసుకొని
రఘు కప్పుకొని పడుకున్నారు. అలాంటప్పుడు సినిమా పైన నెగిటివిటీ ఎక్కడ ఉంది? అసలు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందా లేదంటే నెగిటివ్ టాక్ వచ్చిందా ఇప్పటికి కూడా తెలియడం లేదంటే ఆ నెగిటివ్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే సినిమాది ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన రివ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కంప్లీట్గా తీసి అవతల పడేశారు. ఇప్పుడు సినిమాకి ఏదో పెద్ద కలెక్షన్లు వస్తున్నాయని చెప్పేసి వీళ్ళు వేరే లెవెల్లో బిల్డప్లు ఇస్తున్నారు. సినిమాకి ఆల్రెడీ సక్సెస్ మీట్ పెట్టారు, ఆ టపాకాయలు కాల్చుకున్నారు, మళ్ళీ నిన్న చూస్తే ఇంకో సక్సెస్ మీట్ పెట్టారు. సినిమాకి అంత కలెక్షన్ వచ్చింది ఇంత కలెక్షన్ వచ్చింది అని పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. కానీ పోస్టర్ లెక్కలకి ట్రేడ్ లెక్కలకి చాలా దూరం ఉంది. చాలా అంటే చాలా దూరం ఉంది. గట్టిగా చెప్పాలంటే దగ్గర గేమ్ చేంజర్ పోస్టర్స్కి ట్రేడ్ లెక్కలకు ఉన్నంత తేడా ఉంది. ఆ సినిమాకి 80 కోట్లు వస్తే 186 కోట్లు ఎలాగైతే వేశారో 230 కోట్ల కలెక్షన్స్ వస్తే 315 కోట్ల కలెక్షన్లు వేశారు. 80 కోట్ల వరకు డిఫరెన్స్ కనబడుతుంది ట్రేడ్ లెక్కలకి అలాగే వీళ్ళు వేసే పోస్టర్స్కి. అంటే ఇక సినిమాకి ఆక్యుపెన్సీ తగ్గుతున్నప్పుడు ఏమంటే ఈ సినిమాకి ఏదో విధంగా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే మళ్ళీ జనాల నోళ్ళలో నానుతుంది. పాజిటివ్గా కావచ్చు నెగిటివ్గా కావచ్చు సినిమాకి మరింత కలెక్షన్లు పెరుగుతాయి అన్న కక్కుర్తి తప్ప ఎవడూ నెగిటివిటీ చేయట్లేదు. సినిమాలో ఏది ఉందో అది మాత్రమే చెప్పారు. దానికి భయపడిపోయి సినిమాలకైతే చెప్పిన వాళ్ళందరికీ స్ట్రైకులు వేసి అలా ఇలా ఏదో బెదిరించారు. సో ఇక వీళ్ళు ఏంటంటే సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్లు వస్తున్నాయి ఇంత వచ్చాయని ఏదో పెద్ద భుజాలు తడుముకుంటున్నారు, గట్టిగా తొడలైతే చరుస్తున్నారు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే అసలు సినిమాలే లేవు. పెద్ద సినిమా తప్ప ఇంకో సినిమా చూడడానికే లేదు. కంప్లీట్గా ఉన్న థియేటర్స్ అన్నింటికి పెద్ద సినిమానే వేసుకున్నారు. ఇక ఎవడన్నా టైంపాస్ కోసం వెళ్ళేవాడు లేదంటే ఏదన్నా ఒక సినిమా చూద్దామని వెళ్ళినవాడు ఇక గత్యంతరం లేక ఈ సినిమాకి వెళ్తుంటే ఆ కలెక్షన్లు వస్తున్నాయి. అదే పోటీలో ఇంకో సినిమా రిలీజ్ ఉండుంటే అప్పుడు తెలిసి ఉండేది ఈ సినిమా పరిస్థితి ఏంటని. సో మామూలుగా ఏ సినిమాలు లేనప్పుడు ఆ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్లు వస్తాయో ఈ సినిమా కూడా అలాంటి కలెక్షన్లో వచ్చాయి. నిన్న వర్కింగ్ డేలో మండేలో చూసుకుంటే చుక్కలు కనిపించాయి. అసలు ఒక టైర్ 1 హీరో రేంజ్ కలెక్షన్స్ అయినా ఇవి. మొదటి మండేకే ఇలాంటి దారుణమైన కలెక్షన్లు ఉంటే ఇక నెక్స్ట్ మండేకంతా సినిమా ఖచ్చితంగా షట్ డౌన్ అయిపోతుందని మాట్లాడుకుంటున్నారు. ఆ రేంజ్ కలెక్షన్లు అయితే వచ్చాయి. ఇక అనంత శ్రీరామ్ గారు ఆయన గే రచయిత అనుకుంటా, ఆయన కూడా ఏదో పరాన్న జీవులు ఆ సినిమాల పైన పడి బతికే పరాన్న జీవులు ఏదేదో మాట్లాడారు. ఆయన ఏదో పెద్ద తెలుగు భాష పండితుడైనంత రేంజ్లో బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఆయన మళ్ళీ సనాతన ధర్మం అంటాడు, సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్తుంటాడు. పెద్ద వేదాలు తెలిసిన పెద్ద వేద పండితుల్లాగా బిల్డప్ ఇస్తూ బయట డబ్కాలు కొడుతూ ఉంటాడు. కానీ పెద్ద సినిమాలో ఆయన రాసిన సాంగ్స్ చూస్తే ఎంత వల్గర్గా రాశాడంటే అంత వల్గర్గా రాశాడు. మరి చెప్పేవి నీతులు, చెప్పేవి శ్రీరంగ నీతులు ఏదో అంటారు కదా, అలా అయిపోయిందన్నమాట. ఆయన ఇచ్చే బిల్డప్ ఏమో నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎవడో నీవే పరాన్న జీవి, చెప్పేవేమో నీతులు, సూక్తులు, వేదాలు, పురాణాలు ఇవి చెప్పడం, చేసేవన్నీ కూడా అవే పనులు. అసలు ఆ చికిరి చికిరి అనే పాట రాశాడు. ఆ పాట వింటే అంత ఆ రేంజ్లో ఉంది. ఆ తర్వాత అది వారానికి 1000 నా కోసం దాయి ఆ సాంగ్ వచ్చింది కదా, ఐటమ్ సాంగ్. ఆ సాంగ్ ఒకసారి కంప్లీట్గా మీరు వింటే కనుక ఆయన ఎంత వేద పండితుడో ఎంత సస్వరో అందరికీ తెలుస్తుంది. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా సినిమాలో కంటెంట్ లేదని ఒప్పుకోరు. సినిమాలో కంటెంట్ ఉంటే సినిమాని ఎవడు ఆపలేడు కూడా. ఆపాల్సిన అవసరం కాదు, ఎవడు ఆపలేడు. పెద్ద సినిమా పైన నెగిటివిటీ ఎక్కడా లేదు. సినిమాలో ఉన్న కంటెంట్ గురించి చెప్తేనే వీళ్ళు ఆ విధంగా చేశారు. కంప్లీట్గా అన్ని చోట్ల మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ కూడా నెగిటివ్ అనేది లేకుండా చేసుకున్నారు. నెగిటివ్ రివ్యూస్ అనేవి లేకుండా చేసుకున్నారు. బుక్ మై షోలో కూడా కంప్లీట్గా మూసేసుకున్నారు. అయినా కూడా ఇంకా రివ్యూర్ల మీద పడి ఏడుస్తూనే ఉన్నారు. మొన్న అర్జున్ గారు నటించిన, నేను మళ్ళీ చెప్తున్నా, అర్జున్ గారు నటించిన బ్లాస్ట్ జోన్ సినిమా వచ్చింది. రివ్యూర్లు ఎవరు చెప్పలేదు. చెప్పిన ఒకరిద్దరు కూడా దాంట్లో చాలా తప్పులు వెతికారు. మేబీ నేను ఇంకో కొంతమంది ఎవరెవరో చెప్పారు సినిమా బాగుంది పర్లేదు అన్నట్టుగానే చెప్పారు. ఆ సినిమాకి బ్లాక్ బస్టర్ అంటే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయింది సినిమా. ఆ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. సినిమాలో దమ్ము ఉంటే, కంటెంట్లో పవర్ ఉంటే, స్టార్డమ్ ఉంటే ఆ సినిమాని ఎవడు ఆపలేడు. అవి ఏమీ లేనప్పుడే ఇలాంటివన్నీ తీసుకొస్తుంటారు. మొదటి నుంచి కూడా ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా రామ్ చరణ్ గారు ఇరగదీశాడు. నేషనల్ అవార్డు రావాలి, ఆస్కార్ అవార్డు రావాలి, నంది రావాలి, జ్యూరీ రావాలి, ఫిల్మ్ఫేర్ రావాలి అని ఇలా చెప్తున్నారే కానీ సినిమాలో కంటెంట్ ఇది ఇలా ఉంది, కంటెంట్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది లేదా సెకండ్ హాఫ్ బాగుంది లేదా ఫలానా సీన్స్ బాగున్నాయి అని చెప్పలేకపోతున్నారు.
సినిమా రిలీజ్ కంటే ముందు లాస్ట్ 40 నిమిషాలు అని చెప్పేసి తెగ ఊదరగొట్టారు. సినిమాలోకి వెళ్తే ఆ 40 నిమిషాలే సినిమాకి బొక్క పెట్టింది. సో కంటెంట్లో దమ్ము లేదు, సినిమాలో పవర్ లేదు. సో అలాంటప్పుడే ఏదో ఒక కాంట్రవర్సీ చేసి ఎలాగోలా సినిమాని హిట్ చేసుకోవాలన్న కక్కుర్తి తప్ప ఇంకేమీ లేదు. మీరు ఎంత డబ్బా కొట్టినా కూడా సినిమా ఓవరాల్గా చూసుకుంటే 100 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ బొక్క అయితే పెడుతుంది. అంటే మినిమం ఒక 50 కోట్లు అయితే సినిమా బొక్క పెడుతుంది. ఇదైతే రియాలిటీ. సో అటు నార్త్లో కానీ కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఓవర్సీస్ ఎక్కడ కూడా కలెక్షన్స్ లేవు, మినిమం కలెక్షన్స్ కూడా లేవు. వస్తే గిస్తే తెలుగు రాష్ట్రాల్లో రావాలి, అవి కూడా 1-2 రోజుల్లో షట్ డౌన్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఈరోజు ఒక ఇంగ్లీష్ సినిమా ఉంది, ఇక రేపు ఎల్లుండి రాబోయే కొత్త సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే థియేటర్స్ ఉండవు, సినిమాను చూసేవాడు కూడా ఉండడు. మీరు ఎంత ఏడ్చినా కూడా సినిమాలో కంటెంట్ లేదని నిజం ఒప్పుకోండి, అంతే.